డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే 2025లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు, ఎవరైతే ఓపెన్ డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారో, సో ఎవరైతే ప్రాక్టికల్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన ప్రాక్టికల్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయండి. సో ఈ వీడియోలో మీరు రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ అదర్ స్టడీ సెంటర్స్లో ఉన్న వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి, మీ క్లాసెస్ ఎప్పుడు ఉంటాయి, సో అటెండెన్స్ మ్యాండేటరీ ఉంటుందా లేదా, ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుందండి. సో ఎవరైతే మీరు డిగ్రీలో ఓన్లీ డిగ్రీకి సంబంధించిందే, డిగ్రీలో మీకు ప్రాక్టికల్కి సంబంధించిన ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో ఆ సబ్జెక్ట్స్కి మ్యాండేటరీగా మీరు క్లాసెస్ అయితే అటెండ్ అవ్వాలి. అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్స్ కలో చేస్తారు. ఎగ్జామ్స్ పాస్ అయితేనే మీకైతే పాస్ సర్టిఫికేట్ వస్తుంది. మీరు అటెండ్ అవ్వకపోతే మీకు పాస్ సర్టిఫికేట్ అయితే రాదు. సో ఇక్కడ ప్రాక్టికల్ ట్రైనింగ్ క్లాసెస్, సో ఎవరైతే బీఎస్సీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో అండ్ మనకు కంప్యూటర్ అప్లికేషన్ కావచ్చు, స్టాటిస్టిక్స్ కావచ్చు, ఈ సబ్జెక్ట్స్ కూడా మీకు ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. సో బీఎస్సీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ మనకు థియరీ ఎగ్జామ్స్ ఫిబ్రవరి నుంచి ఉంటాయి. ఫిబ్రవరి కన్నా ముందు మీకు ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. సో 2025 బ్యాచ్ అంటే రీసెంట్గా ఓపెన్ డిగ్రీ ఎవరైతే జాయిన్ అయిన వాళ్ళు, సైన్స్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ప్రాక్టికల్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళందరూ మీరైతే అటెండ్ అవ్వాలి. సో సబ్జెక్ట్స్ వచ్చేసి ఇక్కడ మీ డిగ్రీ వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్స్ బాటనీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్, జియాలజీ, ఫిజిక్స్, జువాలజీ, కంప్యూటర్ అప్లికేషన్, స్టాటిస్టిక్స్. సో ఈ సబ్జెక్ట్స్లో ఒక సబ్జెక్ట్ ఉన్నా, రెండు సబ్జెక్ట్స్ ఉన్నా, మూడు సబ్జెక్టులు ఉన్నా, ఒకటి ఉన్నా సరిపోతుంది. మీకైతే ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. సో కొంతమందికి మాకు ఏ సబ్జెక్ట్కి ప్రాక్టికల్స్ ఉందా అని కన్ఫ్యూజ్ అవుతారు. ఈ సబ్జెక్ట్లో ఒకటి ఉన్నా మీకు ప్రాక్టికల్స్ ఉంటుంది, లేదంటే మీరు ఏదైతే అప్లికేషన్ ఫిల్ చేస్తారో అందులో మీకు ప్రాక్టికల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్లో మీకు ప్రాక్టికల్స్ ఉన్నట్టు. సో ఈ సబ్జెక్ట్స్లో మీకు వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ మీకు డిగ్రీలో ఉంటే మీకు ప్రాక్టికల్గా ఉన్నట్టు. సో ఇప్పుడు క్లాసెస్ వచ్చేసి మనకు జనవరి 2nd వీక్లో మనకు క్లాసెస్ ఉంటాయి. సో క్లాసెస్కి సంబంధించిన డీటెయిల్ పీడిఎఫ్ కూడా అప్డేట్ చేస్తారు, ఇంకా అప్డేట్ చేయలేరు. సో మీకు ఏ రోజులో క్లాసెస్ ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి, టైమింగ్స్ బ్యాచెస్ వైజ్ డివైడ్ చేస్తారు, ఏ బ్యాచ్ వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది, గైడ్ లైన్స్ కావచ్చు, ఎట్లా జరుగుతాయి అవన్నీ మీకు చెప్తారు. సో అప్పటి వరకు మీరు వెయిట్ చేయాలి. సో అటెండెన్స్ మ్యాండేటరీ అండి. సో ఇప్పుడు సపోజ్ కొంతమంది ఇప్పుడు వెళ్ళకపోయినా మళ్ళీ మీరు జూనియర్స్తో వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళకపోయినా మళ్ళీ ఛాన్స్ ఉంటుంది, కాకపోతే మళ్ళీ మీరు 3rd సెమిస్టర్లో ఉన్నప్పుడు ఫస్ట్ సెమిస్టర్ జూనియర్స్తో వెళ్ళి క్లాసెస్ అటెండ్ అయ్యి మీరు ఎగ్జామ్స్ అయితే రాసుకోవాలి. సో అటెండెన్స్ మ్యాండేటరీ. టైమింగ్స్ వచ్చేసి 10:30 to 5 PM మన క్లాసెస్ ఉంటాయి. సో ఎన్రోల్మెంట్, సో దీనికి మళ్ళీ మీరు ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. మొన్న మీరు పే చేసింది ఎగ్జామ్ ఫీజ్, అండ్ ఎవరైతే ఇంకా ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజ్ మీరు పే చేయని వాళ్ళు మీరు పే చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్లో ఎట్లా పే చేసుకోవాలో మీ మొబైల్ ఫోన్లో వీడియో చేస్తాను. ఇంకా పే చేయని వాళ్ళు మీరు చేసుకోండి. ఫస్ట్ మీరు ఎగ్జామ్ ఫీజ్ పే చేసుకోవాలి, దాని తర్వాత ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. ఎన్రోల్మెంట్ అంటే సో మీరు సైన్స్ స్టూడెంట్స్ కావచ్చు, ఆర్ ప్రాక్టికల్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు మీరు యూనివర్సిటీకి వెళ్ళాలి. సో యూనివర్సిటీ డేట్స్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 18th December to 30 December. సో ఇది వచ్చేసి మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎవరైతే స్టడీ సెంటర్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ. అండ్ ఎవరైతే అదర్ స్టడీ సెంటర్స్లో ఉన్న వాళ్ళు, మీరు వేరే డిస్ట్రిక్ట్ కావచ్చు, వేరే స్టడీ సెంటర్ కావచ్చు, అలాంటి వాళ్ళు మీరు మీ స్టడీ సెంటర్ని కాంటాక్ట్ అవ్వాలి. సో మేము బీఎస్సీ కావచ్చు, లేదంటే నాకు డిగ్రీలో బాటనీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్, జియాలజీ, ఫిజిక్స్, జువాలజీ, కంప్యూటర్ అప్లికేషన్, స్టాటిస్టిక్స్ ఉంది. సో మాకు ప్రాక్టికల్స్ ఎప్పుడు ఉంటాయి, మీ స్టడీ సెంటర్ వాళ్ళని అడగాలి. సో ఇక్కడ ఒక్కొక్క స్టడీ సెంటర్ ఒకలా ఉంటుంది కాబట్టి మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో మీరు వెళ్ళేటప్పుడు డేట్స్ వచ్చేసి 18th December to 30 December లోపు మీరు వెళ్ళి ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. సో టైమింగ్స్ 11 AM to 4 PM. సో 11 AM to 4 PM వరకు మీరు ఎప్పుడైనా యూనివర్సిటీకి వెళ్ళొచ్చు. ప్రూఫ్, మీరు వెళ్ళేటప్పుడు ట్యూషన్ ఫీజు ఏదైతే పే చేస్తారో ఫస్ట్ ఇయర్కి సంబంధించింది ఆ ఫీజు, అండ్ మీరు ఏదైతే ఎగ్జామ్ ఫీజు పే చేస్తారు కదా ఎగ్జామ్ ఫీజు, ఇవి రెండు, అండ్ మీ ఆధార్ కార్డు కావచ్చు ఉంటే ఆధార్ కార్డు, అండ్ అవి తీసుకొని వెళ్ళండి వెళ్ళేటప్పుడు. ఇవి ప్రూఫ్గా మీరు ఆ కాలేజ్ స్టూడెంట్ అన్నట్టు, అంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మీరు ఎన్రోల్ అయినట్టు ప్రూఫ్. అడ్రస్, సో కొంతమందికి తెలియదు. సో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వెళ్ళాలి. సో మనకు అక్కడ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో BRAOU డీన్ ఆఫీస్ సైన్స్ అండ్ టెక్నాలజీ మల్టీ ఫంక్షనల్ ల్యాబొరేటరీలో మీకు వెళ్ళి ఇచ్చేసేయాలి. సిల్వర్ జూబ్లీ సైన్స్, జూబ్లీ హిల్స్. సో జూబ్లీ హిల్స్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ మల్టీ ఫంక్షనల్ ల్యాబొరేటరీ అంటే ఎవరైనా చెప్తారు, అక్కడికి వెళ్ళి మీరైతే అప్లికేషన్ ఇచ్చేసేయాలి. సో ఎన్రోల్మెంట్ అవుతున్నా అన్నట్టు, అంటే ఫిజికల్ మోడ్లో వెళ్ళాలి. సో ఇది మెయిన్ పాయింట్. అదర్ స్టడీ సెంటర్ వాళ్ళు, ఇది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎవరైతే స్టడీ సెంటర్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ వెళ్ళాలి. వేరే స్టడీ సెంటర్ వాళ్ళు మీరు అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఈ జిరాక్స్ కాపీస్ ఇచ్చేసారు కదా, అక్కడికి వెళ్ళి సో మాకు ప్రాక్టికల్స్ ఎప్పుడు ఉంటాయి, మాకు ఎగ్జామ్స్ ఎప్పుడు చెప్తారు, సో మీ స్టడీ సెంటర్ ఎంతమంది అయితే జాయిన్ అయ్యారా, ఏమన్నా వాట్సాప్ గ్రూప్ చేశారా, సో వాట్సాప్ గ్రూప్ చేస్తే వాళ్ళకు అది
యాడ్ చేయమనండి మీకు, సో దట్ మీకు మీ స్టడీ సెంటర్లో ఏమన్నా ఈ ప్రాక్టికల్కి సంబంధించింది కావచ్చు, మీకు సెమిస్టర్ అప్డేట్స్ కావచ్చు, ఏమన్నా ఇంపార్టెంట్ పాయింట్స్ కావచ్చు, ఏమన్నా ఉంటే వాళ్ళు అప్డేట్ ఇస్తారు ఆ వాట్సాప్ గ్రూప్లో. సో ఏమన్నా ఉంటే యాడ్ చేసుకోండి. అండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ మనకు జనవరి 2nd వీక్లో క్లాసెస్ ఉంటాయి అన్నారు. క్లాసెస్ తర్వాత మీకు క్లాసెస్ ఏ విధంగా జరుగుతుంది అవన్నీ మీకు ఒక గ్రూప్ కావచ్చు, బ్యాచెస్ కావచ్చు, టైం టేబుల్ కావచ్చు, అవన్నీ మనకు చెప్తారండి. సో దట్ మీరు కంపల్సరీగా వెళ్ళాలి. వెళ్తే వాళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో అదర్ స్టడీ సెంటర్ మీ స్టడీ సెంటర్లోనే అనుకోండి. అండ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎవరైతే ఈ సబ్జెక్ట్స్లో బీఎస్సీ 2025లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరూ మీరైతే వెళ్ళాలి. సో ఇక్కడ డేట్స్ 18th డిసెంబర్ టు 30 డిసెంబర్, ఓన్లీ 12 days ఛాన్స్ మాత్రం ఇచ్చారు. ఎంత త్వరగా వెళ్తే అంత మంచిదండి. అండ్ ఎవరైతే ప్రీవియస్ బ్యాచెస్ వాళ్ళు ఉంటారో, సో మీరు కూడా మిస్ అయిన వాళ్ళు మీరు వెళ్ళండి, యూనివర్సిటీకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు కూడా ఈ ఎవరైతే ఈ రెగ్యులర్ వాళ్ళతో ఉంటారో మీరు కూడా ఛాన్స్ ఇస్తే మీరు కూడా అటెండ్ అవ్వండి. ఎవరైతే బ్యాక్లాగ్ స్టూడెంట్స్ ఉంటారో ఓన్లీ థియరీ అన్ని పాస్ అవుతారు, ప్రాక్టికల్ క్లాసెస్ అటెండ్ అవ్వని వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటే మీరైతే యూనివర్సిటీకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు వాళ్ళతో జాయిన్ అవ్వండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. దీనికి సంబంధించిన డీటెయిల్ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. సో దట్ చూసుకోండి ఎవరైతే ఈ సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఉంటారో ఈ సబ్జెక్ట్స్లో ప్రాక్టికల్కి సంబంధించింది. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. దానికి సంబంధించిన డిస్క్రిప్షన్లో లింక్ ఉంది టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై